హాయ్ అండి. ఈ ఫ్యాబ్రిక్తో సింపుల్ 2 లేయర్స్ ఫ్రాక్ స్టిచ్ అయిపోతున్నాను. బుట్ట హ్యాండ్స్, బెలూన్ హ్యాండ్స్ పెట్టేసి కింద సింపుల్ చిన్న లేయర్ ఇచ్చాను. ఇది మొత్తం 5 మీటర్స్ క్లాత్ అండి. ఇది కట్ పీసెస్ 2 పీసెస్ వచ్చాయి. 1 మీటర్ ఒక పీసు, 4 మీటర్స్ ఒక ఫ్యాబ్రిక్ వచ్చింది. అది నేను ఇలా డిజైన్ చేశాను. ఇప్పుడు బాడీ పార్ట్కి మనకి ఎంత ఫ్యాబ్రిక్ కావాలో అంత కట్ చేసుకోండి. అంటే మీ చెస్ట్ లూజ్ని బట్టి దానికి ఒక 2 ఇంచ్ మీరు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారో అంత కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి. మొత్తం బాడీ లెంత్ వచ్చేసి 13 అండి. నేను 1 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేశాను. మొత్తం 14 పెట్టాను. స్ట్రైట్ లైన్ వేసుకోండి స్కేల్ తోటి. నెక్ మొత్తం షోల్డరు 5 ఇంచెస్ పెట్టాను. 2 ఇంచెస్ వచ్చేసి నెక్ పెట్టాను. 3 ఇంచెస్ షోల్డర్ పెట్టాను. ఆర్మ్ డౌన్ కూడా 5 ఇంచెస్ పెట్టానండి. సైడ్ కూడా అంతేను. ఇప్పుడు స్ట్రైట్గా గీసేసుకోండి. స్ట్రైట్ స్కేల్ తీసుకుంటే మీకు లైన్ స్ట్రైట్గా వస్తాయి. చెస్ట్ అంటే మీ ఫుల్ చెస్ట్ బై 4 డివైడెడ్ బై 4 చేసి ఎంత వస్తే అంత పెట్టుకోండి. 4 నడుం లూజ్ ఎంత ఉంటే అంత. 1 ఇంచ్ డాట్స్ కండి, 1.5 ఇంచు ఖర్చులకి. ఇక్కడ పైన 2 ఇంచ్ తీసుకుంటున్నాను. నడుం దగ్గర కొద్దిగా తక్కువ తీసుకోండి, ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే మీకు ముడతలుగా అంటే ఫిట్టింగ్ అంత బాగోదు. అక్కడ 1 ఇంచ్కి యాడ్ చేసుకొని అది కట్ చేసుకుంటే, అది కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం స్టిచ్ చేసినప్పుడు సైడ్స్ కింద జారకుండా పైకి ఫిట్టింగ్ అంతా బాగుంటుంది. ఇక్కడ 1 ఇంచ్ పెట్టానండి. ఇక్కడ 1/2 ఇంచ్ వచ్చేసి కట్ చేసేస్తాను. 1/2 ఇంచ్ కట్ చేస్తే 1/2 ఇంచ్ ఖర్చులకు తీసేసుకున్నాను. ఇక్కడ మిడిల్కి ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక డాట్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్, ఎక్కువ తీయలేదండి, జస్ట్ ఒక 1/2 ఇంచ్ తీసాను. అంటే తీసామా లేదా అన్నట్టుగా కొద్దిగా కట్ చేశాను, అంతే అండి. ఇంకా అది కట్ చేయడమే. ఇంకా కొలుచుకోండి మీ ఆర్మ్ డౌన్ ఎంత ఉందో అంత. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఆ 1/2 ఇంచ్ కట్ చేస్తాను, దానికి ఒక లైన్ వేసుకోండి. ఇంకా అంతే అండి, కట్ చేసేయడం. ఈ ఫ్యాబ్రిక్ 4 మీటర్స్ 1 మీటర్ విడిగా వచ్చిందని చెప్పాను కదా, ఇది 1 మీటర్ ఫ్యాబ్రిక్ అండి. ఇది దాని మీద పెట్టుకొనేసి కట్ చేసేస్తాను. ఫ్రంట్ బ్యాక్ 2 బార్డర్స్ కట్ చేసేసుకోండి. నేను బార్డర్స్ ఏమి యూజ్ చేయలేదండి, అది పక్కన పెట్టుకో. అన్నీ కట్ చేసుకోండి. ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఏది రైట్ సైడ్ రాంగ్ సైడ్ అని చూసుకొని దాని మీద పెట్టేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. ఇది బ్యాక్ సైడ్, ఈ ఫ్రంట్ సైడ్, రాంగ్ సైడ్. ఇప్పుడు ఇది మిగిలిన 1 మీటర్లో బాడీ కట్ చేసుకోగా ఇది మిగిలింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. బెలూన్ హ్యాండ్స్. ఫస్ట్ మీరు ఒక పేపర్ తీసుకోండి. పేపర్ తీసుకొని నార్మల్ హ్యాండ్ కట్ చేసుకోండి. మీరు ఎలా కట్ చేసుకుంటారో అలాగా. నేను మొత్తం హ్యాండ్ 7 ఇంచెస్ తీసుకున్నానండి. కింద బెల్ట్కి 2 ఇంచెస్ పెడతాను. 2 ఇంచెస్ పోతే 5 ఇంచెస్ వస్తుంది. 5 ఇంచ్కి ఖర్చులు 1 ఇంచ్ యాడ్ చేసేసాను. 6 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ ఆర్మ్ డౌన్ 3 ఇంచెస్ డౌన్ చేశానండి, అంతే. ఇంకా నార్మల్ హ్యాండ్ లూజ్ ఎంత వస్తుంది దానికి ఖర్చు అన్నీ యాడ్ చేసేసుకోండి. నార్మల్ హ్యాండ్ ఎలా డ్రా చేస్తారో అలా డ్రా చేయండి. అక్కడ నేను 2 ఇంచెస్ పెట్టుకున్నాను.
ఇలాగా చిన్నగా కరువు తీయండి, ఎక్కువ తీయద్దు, మళ్ళీ మీకు కుట్టేటప్పుడు బాగోదు. అలా హ్యాండ్స్ అలా కొద్దిగా బాగా కట్ చేసుకోండి నీట్గా. ఇప్పుడు దీన్ని మనము క్లాత్ మీద పెట్టేసుకొని మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ క్లాత్ ఉంది కదా, బార్డర్ కట్ చేసేసేయండి. బార్డర్ అవసరం లేదు, యూజ్ చేయట్లేదు కాబట్టి, అది కింద బెల్ట్ కింద వేసేస్తాను కాబట్టి అది సపరేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అలా ఇలా వేసుకున్నాను. సరే, బార్డర్ కట్ చేసేసి వేసేద్దామనేసి బార్డర్ కట్ చేసేసాను. కట్ చేయండి. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ వేసుకోండి. అది మీ ఫ్యాబ్రిక్ ఎలా వస్తుందో మీకు ఎక్కువ అలా వేసుకోండి. కొన్ని ప్రింటెడ్ ఉండే అవి చూసుకొని మీకు ఫోల్డింగ్ ఎలా వస్తుందో అలా వేసుకోండి. ఇలా పెట్టా. నేను వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. నాకు ఇంకా ఉంది, ఓకే సరిపోతుంది, నేను 10 ఇంచెస్ చాలని పైన మార్కింగ్ చేసుకోండి 10 ఇంచెస్కి, అంతే అండి. ఇప్పుడు మీరు కట్ చేసుకున్న హ్యాండ్ ఆ మార్కింగ్ అలా పెట్టేసుకోండి. హ్యాండ్ ఎంత తీసుకున్నామో 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇటు సైడ్ కూడా 6 ఇంచెస్ తీసుకొని స్ట్రైట్గా లైన్ గీసేయండి. తర్వాత ఇప్పుడు పైన ఇక్కడ మనం ఖర్చు పేపర్ నాకు సరిపోలేదండి, అందుకనేసి నేను ఖర్చు యాడ్ చేసుకున్నా. మీకు ఎంత ఖర్చు కావాలో అంత యాడ్ చేసేసుకోండి, అంతే. నాకు పేపర్ సరిపోలేదు అందుకని దీంట్లో కట్ చేశాను. అది ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేయడమే అండి. ఇప్పుడు పైన జస్ట్ కొద్దిగా పఫ్ లాగా వేసినట్టు ఒక 2 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్ మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత కట్ చేసుకోండి. ఎంత కట్ చేసుకున్నా హ్యాండ్స్ బాగానే ఉంటుంది, అంతే అండి. మనం డ్రా చేసుకున్నట్టు కట్ చేసేయడం. బెలూన్ హ్యాండ్స్కి వచ్చేసి మీరు ఎంతైనా 10 ఇంచులు తీసుకున్న, మీకు ఎంత ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంటే అంత ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే ఫ్రిల్స్ బాగా వస్తాయి కాబట్టి, ఫ్రిల్స్ నిండా. ఇప్పుడు టక్స్ పెట్టేసుకోండి. అక్కడక్కడ మనం మార్కింగ్ వేసాము, హ్యాండ్ ఎంతవరకు ఫ్రిల్ పెట్టాలి ఏంటి అనేది మార్కింగ్ వేసాం కదా, అక్కడికి పెట్టేసుకోండి. అంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇంకంతే అండి. కింద అలా ఫ్రిల్ పెట్టుకోవడం, పైన సేమ్ అంతే. కింద బెల్ట్ అటాచ్ చేసేయడము. అది అంటే కింద బెల్ట్ ఎంత అనుకున్నాము, 2 ఇంచెస్ అనుకున్నాను కదా, నేను వచ్చేసి ఇంకా అది ఎంత ఉంటే అంత పెట్టేశాను. మళ్ళీ దాన్ని నాకు హ్యాండ్కి సరిపోయేటట్టు 2 ఫోల్డింగ్స్ వేసేసుకొని, నాకు 2 హ్యాండ్స్కి సరిపోద్దా చూసుకునేసి నేను కట్ చేసుకున్నాను. సరిపోయింది. మెల్లికి కట్ చేసుకోండి బార్డర్, ఇంత కింద దానికి వేసేయడానికి. ఇప్పుడు దగ్గర 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇదే అండి 4 మీటర్స్. ఫస్ట్ 3 మీటర్స్ కట్ చేసి పెట్టుకోండి. అంటే పైన ఫ్రిల్కి, పెద్ద ఫ్రిల్కి నేను 3 మీటర్స్ కట్ చేశానండి. మిగిలిన 1 మీటర్ వచ్చేసి ఫ్రిల్కి యాడ్ చేస్తాను. 1 మీటర్ సరిపోతుందా అని మీకు డౌట్ వస్తే చూడండి, ఫ్యాబ్రిక్ మనం ఎలా ఏంటి అనేది ఐడియా వస్తుంది. ఇప్పుడు 3 మీటర్స్ పెట్టుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి, అలా లాగండి, స్ట్రైట్గా వస్తుంది. స్ట్రైట్గా ఒక కట్ చేసి దారం పోగు లాగండి. మీ మిడిల్లో లైన్ లాగా పడిపోతుంది, దారం తీసి ఆ దగ్గర కట్ చేసేయండి కత్తెరతో, మీకు స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది. మీరు ఇలా చేసుకున్నారంటే ఈజీగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అంటే ఎక్కులు దిగులు రాకుండా స్ట్రైట్గా వచ్చేస్తుంది, అంతే. కట్ చేసుకుంటే దారం పోగు లాగేసుకుంటూ ఉండండి, స్ట్రైట్గా వచ్చేస్తుంది, చాలా నీట్గా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 3 మీటర్స్ బార్డర్ కట్ చేయండి.
3 మీటర్స్ ఉంది కదా, పైన కింద టూ లేయర్స్కి బార్డర్ కట్ చేసేయండి అంతే. బర్డ్స్ కట్ చేయండి. ఇప్పుడు మనం ఎలా డ్రాయింగ్ వేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఫుల్ వచ్చేసి 43 ఇంచెస్, బాడీకి వచ్చేసి 13 ఇంచెస్ పోయింది, రిమైనింగ్ 13 ఇంచెస్ పోయింది, రిమైనింగ్ 30 ఉంది. 30కి పెద్ద ఫ్రిల్ వచ్చేసి నేను 23 పెట్టుకున్నాను. స్మాల్ ఫ్రిల్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకున్నాను. అర్థమైంది కదండి. ఫుల్ లెంత్ 43, అందులో బాడీకి 13 తీసాను, రిమైనింగ్ 30 ఉంది కదా. 30లో మనము ఫ్రిల్ కింద యాడ్ చేయాలి కదా, అది 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. రిమైనింగ్ 23 ఇంచెస్ పెద్ద ఫ్రిల్కి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ 23కి బాడీని కింద దాన్ని అటాచ్ చేయడానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 23 + 1 24 ఇంచెస్ కట్ చేసుకుంటున్నాను. అలాగే కింద చిన్న ఫ్రిల్ ఉంది కదా, దానికి 7 ఇంచెస్ తీసుకున్నాను కదా, అది పైదాన్ని జాయిన్ చేయడానికి కింద మీరు మడిచి కుట్టుకోవడానికైనా మీరు పీకో చేయించుకోవడానికైనా 1/2 ఇంచ్ పోతుంది, పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్, కాబట్టి 7 ఇంచెస్ + 1 8 ఇంచెస్ ఖర్చులతో కలిపి 8 ఇంచెస్ తీసుకోవాలి. మిడిల్ వచ్చేసి 24 ఇంచెస్ తీసుకోవాలి. చిన్న ఫ్రిల్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకోవాలి ఖర్చులతో కలిపి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ ఫ్యాబ్రిక్ని సమానంగా ఫోల్డింగ్ వేసుకొని, పైకి కిందకి లేకుండా చాలా జారిపోతుందండి, సిల్క్ క్లాత్ కదా. నీట్గా సర్దుకోండి బాగా, అంటే పైకి కిందకి లేకుండా నీట్గా సర్దుకొని ఇలా ఫోల్డింగ్స్ వేసుకోండి. ఇప్పుడు మనము ఎంత తీసుకోవాలి, 24 ఇంచెస్ అంటే 23 ఇంచెస్ కావాలి. 1 ఇంచ్ ఖర్చులకి, మొత్తం 24 ఇంచెస్ మార్కింగ్ చేయండి. 24 ఇంచెస్ స్ట్రైట్గా పెట్టుకోండి. ఎక్కడ లోపల ఫోల్డింగ్స్ కొద్దిగా పైకి కిందకి ఉంటాయని సెర్చ్ చేసుకొని 23 + 1 24 కదా, 24 ఇంచ్కి ఒక మార్క్ చేయండి. అటు సైడ్ కూడా ఒక మార్క్ చేయండి, ఎందుకంటే స్ట్రైట్గా వస్తుంది లైన్. ఇటు సైడ్ కూడా 24కి యాడ్ చేసేసి స్ట్రైట్గా లైన్ గీసేసి కట్ చేయండి అంతే. మిగిలిన ఈ పీస్ ఉంది కదా, అది వచ్చేసి పై పార్ట్ 3 మీటర్స్ కట్ చేసుకున్నాం కదా, అది ఇది దీంట్లో మిగిలిన 3 మీటర్స్. ఇప్పుడు ఇది 3 మీటర్స్, దీన్ని సరిగ్గా సర్దుకోండి. ఇప్పుడు కింద లేయర్ మనం ఎంత కట్ చేసుకోవాలి, 7 ఇంచ్ + 1 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకోవాలి, మొత్తం 8 ఇంచెస్ కట్ చేసుకోవాలి. అప్పుడు స్ట్రైట్గా లైన్ వేసేసుకొని 8 ఇంచెస్ కట్ చేసేసుకోండి అంతే. దానికి ఆ 3 మీటర్స్ ఉంది కదా పై ఫ్యాబ్రిక్, ఇది ఫ్రిల్ పెట్టేసేయాలి దానికి. ఇదే సరిపోదండి, ఇంకా 1 మీటర్ క్లాత్ కింద కట్ చేశాను కదా, దానికి బార్డర్స్ కట్ చేయండి. అటు సైడ్ కింద పైన కట్ చేసేసి దాన్ని కూడా సమానంగా ఫోల్డ్ చేసేసుకొని 1 లేయర్ ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాని మీద వేసి 1 by 1 అంటే మనకి ఎన్ని లేయర్స్ వస్తే అన్ని, అలాగా నేను చూపిస్తున్నట్టుగా దాని మీద వేసి కట్ చేసేసుకోండి అంతే. మళ్ళీ సమానంగా కొద్దిగా హెచ్చు దగ్గులు ఉంటాయి, కొద్దిగా చూసుకొని నీట్గా 8 ఇంచెస్ వచ్చేటట్టు అన్నీ. నాకు వచ్చేసి 4 వచ్చేసాయి. అది ఒక 3 మీటరు, ఇవి ఒక 4 మీటరు, అంటే ఇది 1 మీటర్ కదా, 1 మీటర్తో 4 లేయర్స్ వచ్చాయి, అంటే 4 మీటర్స్ అవుతుంది అప్పుడు నాకు. అదొక 3, ఇదొక 4, మొత్తం 7 మీటర్స్ వచ్చింది నాకు కింద ఫ్రిల్కి, సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ కట్ చేసుకుందాము. నేను బక్రం పీస్ తీసుకున్నానండి, సింపుల్గా ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ తీసుకున్నాను.
అంతే అండి. దాని మీద మీరు ఏ నెక్ డ్రా చేసుకోవాలనుకుంటున్నారో ఆ నెక్ కట్ చేసుకోండి. నేను మామూలు నెక్కే కట్ చేశాను. చూడండి, మీకు తెలియకపోతే ఎలా కట్ చేస్తానో చూసి కట్ చేసుకోండి. బక్రం తీసుకుంటే కొద్దిగా స్టిఫ్గా ఉంటుంది. సిల్క్ క్లాత్ కదా, నెక్స్ అన్నీ కొద్దిగా స్టిఫ్గా బక్రం వేసి ఇది ఒకటి వేసుకుంటేనే కొద్దిగా స్టిఫ్గా ఉంటుంది. అంతే అండి. అది అలా కట్ చేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ రెండు బక్రం చూడండి నీట్గా వచ్చేసింది. బ్యాక్ నెక్ కూడా, బ్యాక్ నెక్ నేను 8 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇది బ్యాక్ నెక్ జస్ట్ రౌండ్ నెక్ పెట్టుకుంటున్నానండి. బ్యాక్ రౌండ్ నెక్. ఈ కర్వ్ స్కేల్ ఉంటే మీకు ప్రతి దానికి యూజ్ అవుతుంది. అంతే అండి. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కట్ అయిపోయింది. మిడిల్కి టక్ పెట్టుకుంటే గుర్తుంటుంది. ఫ్రంట్ బ్యాక్ లైనింగ్ అండి నేను 3 మీటర్స్ తీసుకున్నాను. అంటే పైన బాడీ పార్ట్కి కింద బాటమ్ పార్ట్కి రెండింటికి కలిపి నేను 3 మీటర్స్ తీసుకున్నాను. అది నాకు బాడీ పార్ట్కి పోగా రిమైనింగ్ మిగిలిన ఫ్యాబ్రిక్ అండి. ఇది నేను అంబ్రెల్లా వేయట్లేదు. అంటే నా దగ్గర తక్కువ క్లాత్ ఉంది కదా, ఇలా డ్రెస్ ఫోల్డింగ్ చేస్తారు కదా, అలా వేసేసి కట్ చేసుకున్నది కదా ఆ పార్ట్ పెట్టేసి ఇది ఎంత ఉందో అంత పెట్టేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చులు పెట్టేసాను. పొడవు ఎంత ఉందో అంత సైడ్కి కట్ చేసేసుకోవాలి. అంతే అండి. నేను ఎలా కట్ చేస్తున్నాను అలా కట్ చేయండి. ఇప్పుడు అది మిడిల్కి కట్ చేయాలి. అంతే. ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్ అండి. ఈ బక్రం గ్లూతో నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంటించేసి నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నానండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో గ్లూ. ఇప్పుడు బక్రం కూడా ఫ్యాబ్రిక్ మీద అంటించేసానండి. నీట్గా ఇలా కట్స్ పెట్టుకోండి. కుట్టేటప్పుడు తిరుగుతుంది బాగా ఫ్రీగా. అంతే అండి. ఇంక ఇప్పుడు అది చుట్టూ కుట్టేసేయండి. నీట్గా ఫోల్డ్ చేసేసుకోండి. అది ఫ్రంట్ పార్ట్ మీద నీట్గా అట్లా మార్కింగ్ వేసుకోండి. అంటే ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకి స్ట్రైట్గా కుడుతున్నట్టు అనిపిస్తుంది. దీనికి కూడా అట్లా మధ్యలో టాకా పెట్టుకొని రివర్స్ చేసుకొని అన్నీ స్ట్రైట్గా పెట్టుకొని నేను వేసుకున్నట్టు ఒక డ్రాయింగ్ వేసుకోండి. అలా గీసుకుంటే మీకు మిడిల్కి అంటే నెక్ సైడ్కి అటు ఇటు పోకుండా స్ట్రైట్గా వస్తుంది. మిడిల్కి ఒక అలా స్టిచ్చింగ్ వేసుకోండి, జరిగిపోకుండా ఉంటుంది. అంతే అండి. బక్రం ఉంది కదా, దాని మీద చివరంటే బక్రం మీద పడేటట్టు ఒక స్టిచ్ వేయండి. స్టిచ్ వేసేసి మూలల దగ్గర కొద్దిగా జాగ్రత్త దించుకొని సూది నీడిల్ కింద దించుకొని మళ్ళీ పైకి ఎత్తేసి కొద్దిగా అట్లాగా సర్దుకుంటూ నీట్గా స్టిచ్ చేయండి. నిదానంగా స్టిచ్ చేయండి. అంతే. కట్ చేసేసి రివర్స్ చేసేసేయండి. టక్స్ ఇచ్చేసేయండి. ఎందుకంటే ఫ్రీగా తిరుగుతుంది. మూలల దగ్గర బాగా కట్స్ బాగా ఇవ్వండి, నీట్గా తిరుగుతుంది. ఇంకంతే అండి. అలా రివర్స్ చేసేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ చేసేసేయండి పైన. అంటే నీట్గా ఉంటుంది. నీట్గా రివర్స్ చేసుకోండి. ఏమన్నా క్లాత్ తిరగకపోతే మళ్ళీ కట్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని కొద్దిగా లాగుతూ నీట్గా ఫోల్డ్ చేసుకొని దానిపైన ఒక స్టిచ్ వేయండి. నేను ఎలా వేస్తున్నానో చూడండి. అంతే చూడండి, నీట్గా వచ్చేసింది. షోల్డర్స్ దగ్గర హెచ్చు తగ్గులు ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి.
ఇప్పుడు సైడ్ గ్లూ పెట్టి అంటించాను కాబట్టి నేను స్టార్టింగ్లో టాప్ స్టిచ్ చేయలేదండి. ఇప్పుడు పైన మళ్ళీ స్టిచ్ చేసేస్తున్నాను. నీట్గా మొత్తం అలా స్టిచ్ చేసేసుకోండి. డాట్స్ వేసేసుకోండి అంతే. నీట్గా ముడతలు ఉగ్గులు ఏం లేకుండా చూసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు టక్స్ ఇచ్చుకున్నాం కదండి, డాట్స్ కూడా టక్స్ ఇచ్చేసుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఆ టక్స్ మీదే డాట్ వేసేసుకోండి. 1/2 ఇంచ్ అలా ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ పెట్టుకొని మీకు ఎంత పొడవు కావాలో అంత పెట్టుకోండి. నేను 4 ఇంచెస్ దాకా పెట్టుకున్నాను అంతే. డబుల్ స్టిచ్ చేసేసేయండి. అటు సైడ్ సేమ్ అంతే అండి. 1/2 ఇంచ్ పెట్టుకోండి, పైకి 4 ఇంచెస్ పెట్టుకొని డబుల్ స్టిచ్ చేసేసేయండి. కొద్దిగా స్టిఫ్గా ఉంటుంది కుట్లు కూడా. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ సేమ్ ఇందాకట్లాగే అలా మార్కింగ్ వేసేసుకోండి, అంటే స్ట్రైట్గా ఉండడానికి, సైడ్ ఇవ్వకుండా. అంతే అండి. ఇది సేమ్ అలాగే పెట్టేసుకొని తిప్పేసేసుకొని నీట్గా ఫోల్డ్ చేసేసుకోండి. రౌండ్ నెక్ కదా, కొద్దిగా ఈజీగానే ఉంటుంది. కట్ చేసుకొని టక్స్ ఇచ్చేయండి. సింపుల్గా తిరిగిపోతుంది. దానిపైనే మళ్ళీ ఇంకొక స్టిచ్ చేసేసేయండి. సేమ్ మంచిగా ఎంత నీట్గా వచ్చిందో నెక్. పైన ఇందాకలాగా టాప్ స్టిచ్ అయితే వేయండి, అంటే ఊడిపోకుండా. గమ్ము కాలు ఇది అయిపోయినా ఇది స్టిచ్ చేస్తే ఊడిపోదు. వేసుకోండి, నీట్గా ఉంటుంది. స్టిచ్ చేస్తే ఊడిపోకుండా ఉంటాయి కదా. అంతే అండి. డాట్స్ వేసేయడం ఫ్రంట్ పార్ట్కి వేసాం కదా, అలాగే 1/2 ఇంచెస్ పెట్టి 4 ఇంచెస్ హైట్ పెట్టేసి అటు సైడ్ ఇటు సైడ్ డాట్స్ వేసేసేయాలి. ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ షోల్డర్స్ జాయిన్ చేసుకొని నీట్గా కట్ చేసుకొని 1/2 ఇంచ్ మనం ఖర్చు ఎంత పెట్టుకున్నాం, 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదండి. 1/2 ఇంచ్ మార్కింగ్ వేసేసుకొని నీట్గా రఫ్ చేసుకోండి అక్కడ ఫ్రంట్ సైడ్. ఎందుకంటే బక్రం వేసాం కాబట్టి మళ్ళీ మనం ఇంకేం పైపింగ్ ఏమీ చేయం కాబట్టి నీట్గా ఫ్రంట్ సైడ్ రఫ్ చేసుకోండి. ఎక్కువ లాగండి, ఒక 2-3 అట్లా రఫ్ లాగితే కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది. షోల్డర్స్ దగ్గర ఎగుళ్ళు దిగుళ్ళు వచ్చాయంటే కొద్దిగా కట్ చేసేసుకోండి. దానిపైన షోల్డర్స్ పైన కొద్దిగా స్టిఫ్గా అంటే లేకుండా ఖర్చు అంతా బ్యాక్ సైడ్కి పెట్టేసి ఒక పైన ఒక స్టిచ్ చేసి అంతే అండి. రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ మనము టక్స్ ఇచ్చాం కదండి, అక్కడి నుంచి చిన్న చిన్న ఫ్రిల్ పెట్టుకుంటూ వెళ్ళండి. అంటే డాట్స్ కట్స్ పెట్టుకున్నాం కదా, 10 ఇంచెస్కి పెట్టేసాం కదా, అక్కడికి చిన్న చిన్నగా ఫ్రిల్ పెట్టుకుంటూ వెళ్ళండి. ఫ్రిల్ పెట్టుకున్న తర్వాత చూడండి, మీ హ్యాండ్ ఖర్చు వదిలేసి ఎంత ఫ్యాబ్రిక్ ఉందో అంత ఫ్యాబ్రిక్ ఖర్చు పెట్టేయండి. ఇప్పుడు ఖర్చు ఎంత 2 ఇంచెస్, ఖర్చు ఎంత 2 ఇంచెస్ పెట్టి ఇప్పుడు ఇంకా కొద్ది క్లాత్ మిగిలింది, ఖర్చు వదిలేసి మిగిలింది ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని ఫ్రిల్స్ పెట్టేసుకోండి. అప్పుడు క్లాత్ వేస్ట్ లేకుండా ఉంటుంది. ఇందాక బార్డర్ కట్ చేసాం కదండి, హ్యాండ్స్ జాయిన్ చేయాలని, అది రైట్ సైడ్లో పెట్టుకోండి. ఇది రైట్ సైడ్ పెట్టుకోండి. అంటే మళ్ళీ కుచ్చు ముడతలు పడకుండా ఉంటుంది ఇలా పెట్టుకుంటే. అంతే అండి. దాన్ని తీసి ఇట్లా మళ్ళీ ఇంకొక స్టిచ్ చేసుకోండి, స్టిఫ్గా ఉంటుంది. అలా ఫోల్డింగ్ చేసుకోండి.
మిడిల్ నుంచి ఫోల్డింగ్ చేసుకోండి. ఎప్పుడు చివరి నుంచి అస్సలు ఫోల్డింగ్ చేయొద్దు. ఎందుకంటే మనం చివరి నుంచి ఫోల్డింగ్ చేసామనుకోండి అది క్రాసులు వచ్చేస్తుంది, ముడతలు వచ్చేస్తుంది. అలా పిన్ పెట్టేసుకొని అప్పుడు చివరి నుంచి పెట్టుకుంటే మీకు ఎటువంటి ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. మళ్ళీ కింద కూడా ఒక స్టిచ్ వేసుకోండి. మీరు కావాలంటే లైనింగ్ కూడా వేసుకోండి, ఇంకా స్టిచ్ ఉంటుంది. అంతే అండి, చూడండి అంతే నీట్గా వచ్చిందో. అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చు కొద్దిగా కట్ చేసేయండి. పైన కూడా అంతేనండి. ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసేసేయండి. ఎక్కడ టాకా పెట్టుకున్నామో అది మిడిల్ పార్ట్కి పెట్టుకొని అటు సైడు ఎంత కుచ్చు వస్తుందో అంతా అటు సైడ్కి ఫోల్డింగ్ చేసి పెట్టేయండి. అంతే. సేమ్ ఇటు సైడ్ కూడా కుచ్చు అలాగే పెట్టి నేను ఆల్రెడీ ఇంకొక హ్యాండ్ స్టిచ్ చేశానండి. కామెంట్ చేయండి బెలూన్ హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది. నేను క్లియర్గా ఇంకొక వీడియో చేస్తాను. సేమ్ ఇది కూడా అటు సైడ్ నుంచి ఫ్రిల్ పెట్టేసేయండి. చిన్న చిన్నగా పెట్టుకోండి. అంతే అండి. నేను ఇంకా బాటమ్ పార్ట్ కట్ చూపించట్లేదు. సేమ్ ఫ్రిల్ యాడ్ చేసుకోవడమే. అంతే అండి. చిన్న చిన్నగా ఫ్రిల్ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవడమే. మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేయండి. నీట్గా ఊడిపోకుండా ఉంటుంది. నీట్గా సెట్ చేసుకోండి, మూతలు లేకుండా. అంతే అండి, రెడీ అయిపోయాయి. మళ్ళీ దానిపైన ఇంకొక స్టిచ్ వేసుకోండి. దాన్ని చాలా నీట్గా రెడీ అయిపోయింది కదా. ఎగుళ్ళు దిగుళ్ళు సైడ్స్ హ్యాండ్స్ కట్ చేయంగా కొద్దిగా మిగులుతాయి. నీట్గా కట్ చేసుకోండి. ఫినిషింగ్ బాగుంటుంది సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు. ఇప్పుడు నేను వన్ సైడ్ యాడ్ చేసేస్తున్నాను, వన్ సైడు కుట్టేస్తున్నాను. అంటే రెండు సైడ్లు ఖర్చులు పెట్టుకోకుండా వన్ సైడే ఖర్చు ఉండేటట్టు పెట్టుకుంటున్నాను. కాబట్టి వన్ సైడ్ క్లోజ్ చేసేస్తున్నాను అండి. నీట్గా చివర్లు వేసేసుకోండి. హ్యాండ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఎంతవరకు మనం కట్స్ పెట్టుకున్నాం కదా, అంతవరకు అక్కడ మనం ఎంతవరకు కట్స్ పెట్టుకున్నామో అంతవరకు స్టిచ్ చేసుకోండి. నెక్ కాడ ఆర్మ్ డౌన్ కాడ కూడా చూడండి కనిపిస్తుంది కదా, ఎక్కడ మార్కింగ్ వేసుకున్నాము. హ్యాండ్ లూజ్ పెట్టుకొని అట్లాగా ఒక రెండు మూడు స్టిచ్చెస్ వేసుకోండి. 2 స్టిచ్చెస్ వేస్తున్నాను చాలు. అంతే అండి. ఇంకా దానికి ఫ్రిల్ యాడ్ చేయండి. అంతే. చూడండి ఎంత నీట్గా వచ్చిందో డ్రెస్సు. నెక్ చూడండి, హ్యాండ్ చూడండి, ఎక్కడ ముడతలు అనేది లేకుండా ఎంత బాగా వచ్చిందో. అలాగా ఫ్రిల్ కింద గట్టిగా ఇలా కట్ చేయండి. ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి.